Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈరోజు దేవుడు చాలా చక్కని వాగ్దానం నీతో చేస్తూ ఉన్నారు. శ్రేష్టమైన వాగ్దానం నీతో చేస్తున్నారు. ఏ విషయంలోనూ కలవరము, భయము, కన్ఫ్యూషన్స్ లేకుండా నేనే నీకు ప్రయోజనము కలుగునట్లుగా ఉపదేశం చేస్తాను అని మాట్లాడుతున్నారు. ఎటువంటి సందేహము లేకుండా, ఎటువంటి కన్ఫ్యూషన్స్ లేకుండా నేనే నీకు ఒక క్లారిటీ ఇస్తూ నీవు నడవవలసిన మార్గానే నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. నీకు ప్రయోజనము కలిగి చేసేటువంటి ఉపదేశం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. నీవు నడవాల్సిన త్రోవను నేను నడిపిస్తాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేనే నీకు ఆలోచన చెప్పి, నేనే నీకు నా స్వరాన్ని వినిపింపచేస్తూ, నా ఆలోచన తెలియచేస్తూ, సరి అయిన మార్గాన్ని తెలియచేస్తూ, సరి అయిన నా ప్రణాళికను నీకు తెలియచేస్తూ రైట్ ప్యాత్లోనే నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తే, ఇదే త్రోవ, దీనిలో నడువుడి, వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని రాయబడినది. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము మన చెవులకు వినబడేలా దేవుడు చేస్తారట. అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లని స్వరము ద్వారా మన ఆత్మీయ చెవులకు వినబడేటట్టుగా, మనం అర్థం చేసుకునేటట్టుగా, ఇదే త్రోవ, ఈ త్రోవలోనే నడువు అని ఆయన తన మెల్లని స్వరము ద్వారా మాట్లాడుతూ నడిపిస్తారట. ఆయనే చక్కగా సరి అయిన ప్రేరణను అనుగ్రహిస్తూ నడిపిస్తారంట. ఆయనే మనలో ఉండి ఆలోచన తెలియచేస్తూ మార్గాన్ని చూపుతూ నడిపిస్తాను అని మాట్లాడుతున్నారు. సామ్స్ 32:8లో కూడా మనం చూస్తే, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించుదును. దావీదు ఎప్పుడు అడుగుతుంటాడు, దేవా నేను నడవవలసిన త్రోవను నాకు తెలియచేయి, నన్ను నడిపించు అని మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు దేవుడు, నీవు నడవాల్సిన త్రోవను నేనే నిన్ను నడిపిస్తాను అని మాట్లాడుతుండేవాడు. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇలా దీని గురించి ఏమిటి అనంటే, దేవా నేను నడవాల్సిన త్రోవను నీవే నన్ను చేయి పట్టి నడిపించు, నీవే నాకు ఆలోచన చెప్పి నడిపించు, నీవే నాకు ఉపదేశం చేస్తూ నడిపించు, నేను నడుస్తున్న మార్గం సరి అయినదో కాదో నీ ఆత్మ ద్వారా నాకు బయలుపరచు, నీ వాక్యం ద్వారా బయలుపరచు, నీ సేవకుల ద్వారా బయలుపరచు, కలలు దర్శనాల ద్వారా బయలుపరచు అని ప్రార్థన చేసేవారంగా ఉన్నప్పుడు దేవుడు చక్కగా ఆయన మనకు ఉపదేశం చేస్తూ, ఆలోచన చెప్తూ, మార్గాన్ని తెలియచేస్తూ నడిపిస్తారు. అయితే మనము ఎక్కువగా గమనించినట్లయితే, దేవుడు మనకు ఉపదేశం చేసే విధానము, ఆలోచన చెప్పే విధానము, మార్గం తెలియచేసే విధానము, తన ప్రణాళికలు తెలియచేసే విధానము చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి, మనలో ఉన్న ఆత్మ దేవుడే మనకు కొన్నిసార్లు ప్రేరణ కలిగి చేస్తారు, ఆలోచన చెప్తారు, మార్గాన్ని తెలియచేస్తారు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కలలు దర్శనాల ద్వారా, అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా గమనించినట్లయితే ప్రారంభం నుంచి కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రజలను నడిపించే మార్గం, వారికి ఉపదేశం చేసే మార్గం,
వారికి ఆలోచన తెలియచేసేటువంటి విషయము, వారితో మాట్లాడేటువంటి విధానము ఏంటి ఎక్కువగా అని గనక ఆలోచన చేస్తే, దేవుడు తన సేవకుల ద్వారా ఉపదేశం చేసి నడిపిస్తారు. తన సేవకుల ద్వారా మనకు సరియైన మార్గాన్ని తెలియచేస్తూ నడిపిస్తారు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని ప్రణాళిక ప్రకారం నడిపించడానికి, సరి అయిన త్రోవను నడిపించడానికి దేవుడు కొంతమంది సేవకులను, ప్రవక్తలను, బోధకులను లేవనెత్తారు, ఏర్పాటు చేసుకున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించి కనానుకు నడిపించడానికి, అది దేవుని చిత్తానుసారంగా నడిపించడానికి, దేవుని ఉద్దేశపూర్వకంగా నడిపించడానికి, దేవుని ఆలోచన ప్రకారం నడిపించడానికి, ఒక రైట్ ప్యాత్లో నడిపించడానికి దేవుడే స్వయంగా మోషే, యెహోషువ లాంటి సేవకులను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే, మండుచున్న పొదలోనికి దేవుడే దిగివచ్చి మోషేను కలుసుకొని మోషేతో ఇలా మాట్లాడుతున్నారు. మోషే, నా ప్రజలని ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించడానికి, వారిని యెరూషలేముకు నడిపించడానికి నేను నిన్ను పిలిచి ఉన్నాను. రమ్ము, నేను వారి యొద్దకు నిన్ను పంపిస్తాను అని మోషేతో మాట్లాడటం జరిగింది. తరువాత మోషే చనిపోయిన తరువాత యెహోషువతో కూడా ఇలాగే మాట్లాడారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, యెహోషువ, ఇక నీవు లేవాలి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను తీసుకువెళ్తానన్న ప్రదేశానికి నేను నీకు ఆలోచన చెప్తూ ఉండంగా, ఉపదేశం చేస్తూ ఉండంగా, నేను నీకు తెలియచేసిన మార్గంలో నా ప్రజలను నడిపించడానికి నువ్వు లే అని యెహోషువతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు తన ప్రజలను నడిపించడానికి, వారికి ఉపదేశం చేయటానికి, వారికి సరి అయినటువంటి మార్గాన్ని తెలియచేయటానికి, వారిని సరి అయిన త్రోవలో నడిపించడానికి, దేవుని చిత్తానుసారంగా నడిపించడానికి ఆనాడు మోషే, యెహోషువ ఇంకా అనేక మంది సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన ప్రజలకు వారికి ప్రయోజనం కలిగేటువంటి ఉపదేశాన్ని, వారు నడవాల్సిన త్రోవను నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే దావీదును ప్రత్యేకంగా నడిపించాలి అని ఉద్దేశించినప్పుడు దేవుడు సమూయేలు వంటి ప్రవక్తలు, నాతాను వంటి ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని దావీదుకు చక్కగా దేవుని యొక్క ఉపదేశము చేస్తూ సరి అయిన త్రోవను నడిచేటట్టుగా వారు అతనికి సహకరించారు. సమూయేలు, నాతానులు దావీదును నడిపించినంత కాలము, వారి ద్వారా దావీదు నడిపించబడినంత కాలము, వారి ఆలోచన ప్రకారము దావీదు నడిచినంత కాలము ఏ పాపంలోనూ పడిపోలేదు. చక్కగా దావీదు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తాను సొంతగా నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచన ప్రకారం చేసినప్పుడు మాత్రమే దావీదు పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం సొంతగా నడిచినప్పుడు, మనము ఎవరు పడితే వాళ్ళ మాటలు తీసుకొని వాటికి లోబడి వారు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, వారు చెప్పిన ఉపదేశం ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి ప్రయోజనం కలగదు, కానీ నష్టమే కలిగేటువంటి ప్రమాదము జరుగుతుంది. అందుకని దేవుని ప్రజలమైన మనము దేవుడు మనకు తోడున్నాడు గనక దేవుని ఆలోచన తెలుసుకొని, దేవుని ద్వారా వచ్చే ఉపదేశమును పొందుకొని నడిచినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ఏ పని ప్రారంభించినా, ఎటువైపు వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఏ కార్యము చేసినా అది సక్సెస్ అవుతుంది, అది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, అది క్షేమాన్ని అనుగ్రహిస్తుంది, అది లాభాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా
చక్కగా దేవుని మార్గంలోనే నడిపించబడటానికి, దేవుని చిత్త ప్రకారం నడిపించడానికి తోడ్పడుతుంది అన్న సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే సమూయేలు నాతాను ద్వారా దావీదు చక్కగా నడిపించబడ్డాడో, వారు చెప్పిన ఆలోచన ప్రకారం, వారు చెప్పిన ఉపదేశం ప్రకారం నడిచినప్పుడు అతను చక్కగా నడిచాడు, వర్ధిల్లాడు. అందుకే దేవుడు తన సేవకులను ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. ఇదిగో నా ప్రజలను ఇలా నడిపించండి అని. మోషేతో దేవుడు అంటాడు, నేను నీకు ఏదైతే చెప్తానో, ఏ ఉపదేశం చేస్తానో, ఏ ఆలోచన చెప్తున్నానో, ఏ మార్గాన్ని మీకు తెలియచేస్తున్నానో, నేను చెప్పినవన్నీ నా ప్రజలతో చెప్పి అట్టి రీతిగానే నడిపించు అని మోషే, యెహోషువ లాంటి భక్తులతో దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. అట్టి రీతిగా నీకు కూడా దేవుడు చక్కని ఉపదేశం చేస్తూ నీవు నడవాల్సిన త్రోవను నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు సరి అయిన ఆలోచన చెప్పి సరి అయిన మార్గంలో నడిపిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. నీకు ప్రయోజనం చేకూరేలా నేను నీకు ఉపదేశం చేస్తూ ఒక రైట్ ప్యాత్లోనే నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నీవు చేయాల్సిన ఒకే ఒక విషయం ఏంటి అని అంటే, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, నీవు నన్ను నడిపించు, నీ ఆత్మ స్వరము నాకు వినిపింప చేయి, నేను నడవాల్సిన మార్గము నాకు బోధించు, నాకు ఆలోచన చెప్పి నడిపించు, నాకు ప్రయోజనం కలిగేటట్టుగా ఉపదేశం చెయ్యి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నీవు వాక్యం చదువుకుంటున్నా దేవుడు వ్యక్తిగతంగా నీకు ఉపదేశం చేస్తారు, ఆలోచన చెప్తారు. నీలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరం ద్వారా ప్రేరణ కలుగు చేస్తూ నడిపిస్తారు. అలాగే నీ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుల ద్వారా కూడా నీకు ప్రయోజనం కలిగేటువంటి ఉపదేశం చేస్తూ నీవు నడవాల్సిన మార్గములో, త్రోవలో చక్కగా నడిపిస్తారు. అప్పుడు నీకు ప్రయోజనము, లాభము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. ఏ కన్ఫ్యూజన్స్ ఉండవు, ఎటువంటి సందేహాలు ఉండవు, అపవాది చేత మోసగించబడే స్థితి రానే రాదు. పైగా దేవునితో సత్సంబంధం కలిగి ఉంటూ ముందుకు కొనసాగుతావు. అట్టి రీతిగా నడుస్తూ ఉన్నప్పుడు నీవు కూడా దావీదు వలె వర్ధిల్లుతాము. దానిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.